ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత వేటాడుతోంది. పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఏ బంకు చూసినా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంధనం అందుబాటులో ఉన్న చోటంతా కూడా భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అమెరికా ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ అంతా కూడా నెమ్మదిగా మొత్తం అన్ని రంగాలపైన పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్కి సంబంధించి కూడా సమస్య ఏర్పడటం, ఈ దెబ్బ మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం దాదాపు 90% బంకులన్నీ కూడా మూతపడుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఏలూరులోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఒకరోజు పెట్రోల్ డీజిల్ కొరత, అలాగే తర్వాత మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇస్తున్నారు. మళ్ళీ తర్వాత ఆ సరుకు మొత్తం లోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. డీజిల్ కొరత గత కొద్ది రోజుల నుంచి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం వాహనాలన్నీ కూడా ఆటోలు, లారీలు అన్నీ కూడా క్యూ కడుతున్న పరిస్థితి. మొత్తం ఎక్కడ చూసినా డీజిల్ కొరత ఏర్పడుతుంది. కానీ అధికారులు మాత్రం ఎక్కడా కూడా ఎటువంటి కొరత లేదు, ఎవరు ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. మొత్తం ఎవరికి వారు అనవసరంగా ఇబ్బంది పడొద్దని చెప్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. కానీ పెట్రోల్ బంకుల వద్ద మాత్రం ఎక్కడికక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనం చూడొచ్చు. ఆటో డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ ఎక్కడ చూసినా వాళ్ళంతా కూడా పడిగాపులు పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఏం పరిస్థితి? మొత్తం బాటిల్ కూడా పట్టుకొచ్చావు ఏంటి? డీజిల్ ఏదో రిపేర్ వచ్చిందంట. డీజిల్ అయితే ఉంది, ఏదో లోపల టెక్నీషియన్ ఇష్యూ ఉందంట. అందు గురించి కొట్టట్ల ఆయిల్, అది ప్రాబ్లం. డీజిల్ అయితే ఉందండి, బండి అయితే ఆగిపోయిందండి. హాస్పిటల్ పని మీద వచ్చాం. అన్ని బంకులు అలాగే ఉంది. సడన్ గా ఒక బంకులో అయితే అయిపోద్ది, అన్ని బంకులు ఎలాగ ఆగిపోద్దండి. ఎక్కడ చూసినా అంటే హైవే పెట్రోల్ బంకులు ఎక్కడ కూడా డీజిల్ లేకపోవడం, అలాగే లోకల్గా ఉన్నటువంటి పెట్రోల్ బంకులు ఎక్కడైనా దొరుకుతుందని చెప్పి రహదారం అంటే వెళ్ళాలంటే బెంగళూరు నుంచి కలకత్తా వెళ్ళే లారీలు కూడా ఇటు ఏలూరు వైపు వస్తున్న పరిస్థితి, బంకుల దగ్గర వాళ్ళని పెట్టిన పరిస్థితి. కానీ ఎక్కడా కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉండలేదని చెప్తున్నారు. అయితే కొన్ని బంకుల్లో కొంత పెట్రోల్ డీజిల్ వచ్చినప్పటికీ కూడా అనేక కారణాల చేత అటు వాళ్ళు వాహనదారులకి అంటే మొత్తం కొట్టలేకపోతున్న పరిస్థితులు అయితే కూడా ఏర్పడుతున్నాయి. ఏలూరు జిల్లాలో 220 పెట్రోల్ బంకులు దాదాపు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇటు పెట్రోల్ డీజిల్ కొరతలు అయితే కూడా మొత్తానికి ఇదే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నటువంటి ఆటోలు, వాహనాల వలన కొంత ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. ధాన్యం సంబంధించి రవాణా చేసేందుకు లారీలకు అవసరమైన డీజిల్ కూడా ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఏలూరు నుంచి.